భరద్వాజ్ గారు, ఈరోజు పుష్ప 2 చూసాం మనం. రిలీజ్ అయింది వరల్డ్ వైడ్గా. 3 సంవత్సరాల కష్టం, 3 సంవత్సరాల ఎదురుచూపులు ప్రేక్షకులు. ఎలా అనిపించింది? ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది బయట? మీకు ఎలా అనిపించింది? అంటే థియేటర్లో ఫ్యాన్స్కి పునకాలు తెప్పించాడు. అంటే బన్నీ ఫ్యాన్స్ కాదు ఆర్మీ అన్నాడు ఆయన. సో ఆర్మీ విపరీతంగా ఫ్లోట్ అయింది థియేటర్లోకి. ఫ్లోట్ అయినటువంటి ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ మొత్తం కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు సినిమాని. అంటే వాళ్ళ అంచనాలకి మించి ప్రతి సీను ఉండేలాగా కేర్ తీసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఆ కష్టం కనిపించింది. అంటే ఏది నార్మల్గా వదిలిపెట్టలేదు. ప్రతిదీ చాలా ఎమోషనల్గా ప్రతి క్యారెక్టర్ని విపరీతంగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్ కోసం వాళ్ళు ఒక టీముని పెట్టుకుని కష్టపడటం అనేది కనిపించింది. అవును. అందుకని ఫోకస్ అంతా ఆ ఏరియాలో పెట్టారు వాళ్ళు. అలాగే ఈ కథ నడిచేటువంటి క్రమంలో చాలా పాత్రలు ఇన్వాల్వ్ అయినాయి. ఈ చాలా పాత్రలు ఇన్వాల్వ్ అవటము, వీటి మధ్య కాన్ఫ్లిక్టు. అయితే ప్రధానమైనటువంటి వైరం షకావత్ క్యారెక్టర్కిను అలాగే పుష్ప క్యారెక్టర్కి మధ్య నడిపాడు. ఇది ఎక్స్పెక్ట్ చేసింది. అంటే పార్ట్ 1లో అక్కడ వదిలాడు. అక్కడ వదిలి అక్కడి నుంచి వీళ్ళ వార్ ఎలా ఉండబోతుందో చూడండి పార్ట్ 2లో అని చెప్పి కంక్లూడ్ చేసాడు దాన్ని. అదే నడిచింది ఈ సినిమాలో. అయితే ఈ సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ అయింది. దాని తాలూకా రెఫరెన్సెస్ ఏమీ దీనిలో కనిపించలేదు. మొదట రిలీజ్ అయినటువంటి టీజర్ అది పార్ట్ 3లో ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళు కథని డిజైన్ చేసుకునేటువంటి ప్రాసెస్లోనే ఈ పార్ట్ 2గా అనుకున్నటువంటి కథలో ఈ క్యారెక్టర్ని పెంచుకుంటూ వెళ్ళిన క్రమం, అంటే దీన్ని డిజైన్ చేస్తూ వెళుతున్నటువంటి ప్రాసెస్లో అది 3కి వెళ్ళిపోయింది. ఆ బ్లాక్ వరకు అనేది అర్థమవుతుంది మనకి. చివర క్లైమాక్స్ చూస్తే క్లైమాక్స్ ఆల్రెడీ లీక్ అయింది, బయటకు వచ్చేసింది కాబట్టి మనం చెప్పుకోవచ్చు, పర్వాలేదు. ఒక బ్లాస్ట్తో సినిమా ముగుస్తుంది. ఆ బ్లాస్ట్లో ఎవరు ఉన్నారు ఎవరు పోయారు అనేది ఇది. అలాగే ఇందులో ఎవరు ఉన్నారు, నెక్స్ట్ పార్ట్ 3లో ఎవరి మధ్య యుద్ధం జరగబోతోంది అనే దానికి సంబంధించి రకరకాల లీడ్స్ వదిలి ఒక ఇంట్రెస్టింగ్, అంటే దీనిలో ఈ భాగాలుగా తీసేటప్పుడు ఏంటంటే ప్రతి భాగం నుంచి అవతల భాగానికి ప్రేక్షకుల్ని ట్రావెల్ చేయించడానికి ఒక ఇంట్రెస్టింగ్ లింక్ వదలాలి. దాని మీద ప్రతి సినిమా విషయంలోనూ ప్రతి డైరెక్టర్ కష్టపడుతున్నాడు. ఈయన కూడా కష్టపడి ఒక ఇంట్రెస్టింగ్ లీడ్ అయితే వదిలేడు. సినిమాని ఇన్ టోటల్ మాట్లాడుకోవటం కన్నా కూడా బ్లాక్స్గా మాట్లాడుకోవటమే బెటరు. ప్రతి బ్లాక్ చాలా అద్భుతంగా తీశారు, విపరీతంగా కష్టపడ్డారు. టెక్నికల్ టీము కష్టపడింది, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. అల్లు అర్జున్ టోటల్గా తన ఏం చేయగలడు ఆ క్యారెక్టర్కే చేశాడు, అంతకు మించి చేశాడు నిజానికి. అంటే పుష్పరాజ్ అనేటువంటి క్యారెక్టర్ నుంచి అతను ఇప్పట్లో బయటకు వస్తాడా అనిపించి ఆ ఫ్యాన్స్కే భయం వేసే లెవెల్లో ఉన్నాడు. అంతగా ఆ ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు ఆ క్యారెక్టర్లో. అంతేగా అల్లు అర్జున్ కనపట్ల, పుష్పరాజే కనపడ్డాడు. పుష్పరాజే కనిపించాడు, అల్లు అర్జున్ లేడు అసలు. దాంతో ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా అతను చేస్తే ఇంకో కథతో అది కోరుకుంటున్నారు ఇప్పుడు జనాలు, ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంకొక క్యారెక్టర్లో ఇమ్మీడియట్గా చూడాలి బన్నీని అని ఫ్యాన్స్లో ఆ రకమైనటువంటి అభిప్రాయం కలిగించేలాగా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. అది ఒక అద్భుతం. అయితే ఇందులో చెప్పుకోవాల్సింది అటువైపు అదర్ సైడ్ ఫహద్ ఫాజల్ తను ఎంత చేయగలడో అంత చేశాడు ఆ క్యారెక్టర్కి. తనలో చాలా వేరియేషన్స్ పలుకుతాయి. యాజ్ ఎ యాక్టర్ అతను గతంలో చేసినటువంటి ప్రతి పాత్ర ఈ పాత్రకి తర్వాత పాత్రకి చాలా ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉండేలాగా డిజైన్ చేసుకునేవాడు అతను. ఇందులో ప్రతి సన్నివేశంలోనూ వేరియేషన్ ఉండేలాగా ప్లాన్ చేశారు ఆ క్యారెక్టర్లో. అంటే ఎంటర్టైనింగ్ విలని చూపించాడు, క్రూయల్ విలని చూపించాడు, క్రూడ్ విలని చూపించాడు. ఇలా విలన్లో ఉండేటువంటి అన్ని షేడ్స్ని ఆయన ఈ తెర మీద ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ క్యారెక్టర్ ఒకటి విపరీతంగా జనాలకి పట్టింది.
తర్వాత మనకి మంగళం సీను ఈ క్యారెక్టర్లు అన్నీ ఉన్నాయి పార్ట్ 1 నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్స్. అవును. తర్వాత ఇందులో ప్రధానంగా జరిగింది ఏంటంటే మీకు పార్ట్ 1లో ఆ లవ్ ట్రాక్ ఉండటం వలన ఒక రిలాక్సేషన్లో పెడుతుంది సినిమా. ఒక రిలాక్స్డ్ మూడ్ నుంచి సడన్గా ఒక హైప్కి మొదలైపోతుంది. ఇక్కడ టోటల్ ఎమోషనల్ డ్రామానే, ప్రతి బ్లాకు ఎమోషనల్ డ్రామాగానే నడుస్తుంది. అలాగే కుటుంబానికి సంబంధించిన పుష్ప ఫ్యామిలీ సన్నివేశాలు కూడా అదే ఎమోషన్లో నడిపాడు, ఎక్కడా తగ్గలేదు. వాళ్ళిద్దరి మధ్య నడిచేటువంటి అంటే భార్యాభర్తల మధ్య నడిచేటువంటి సన్నివేశాలు కూడా అంతే అదే హై డోసేజ్ ఎమోషన్లో నడిపాడు. దాంతో ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు అయితే విపరీతంగా థ్రిల్ అయిపోయారు. సెకండ్ హాఫ్లో చాలా బ్లాక్స్ అంటే పర్టికులర్గా ఆయన డిజైన్ చేసుకున్నాడు. అలాగా గంగమ్మ జాతర ఎపిసోడ్ టోటల్గా సెకండ్ హాఫ్కు పెట్టుకున్నాడు. అది దాని మీద ఆల్రెడీ చాలా భారీ అంచనాలు ఉన్నాయి బయట. ఈ అంచనాలని మించి చేశారు అక్కడ. అందులో ఆయన సుకుమార్ డిజైనింగ్ కంటే కూడా అల్లు అర్జున్ ఆ గెటప్లోకి వెళ్ళిపోయి చేసినటువంటి పెర్ఫార్మెన్స్ తను విపరీతంగా స్టడీ చేశాడు. ఎలా ఉంటారు వాళ్ళు అంటే ఆ దీనిలో ఉన్నప్పుడు ఒక రకంగా దేవి అవతారం అంటారు, లేకపోతే దానికి చాలా పేర్లు ఉన్నాయి. అవును. దానిలో ఉండేవాళ్ళు ఏ ఎమోషన్లో ఉంటారో ఆ ఎమోషన్ని పూర్తిగా తెర మీద ఆవిష్కరించాడు తను. బన్నీ మనకి దసరాకి అలా కడతారు, ప్రభలు కట్టుట ఇలాంటి మాటలు చాలా వాడతారు. ఆ ప్రభలు కట్టినప్పుడు ఒక విపరీతమైనటువంటి ఎమోషన్లో ఉంటారు వాళ్ళు. ఆ ఎమోషన్ని ఇన్ టోటల్ స్టడీ చేశాడు తను. స్టడీ చేసి దాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేశాడు. అది విపరీతంగా జనాలని కనెక్ట్ అయింది. చాలా ఎమోషనలైజ్ అయ్యారు జనాలు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి క్యారెక్టర్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టి దాని రూపం ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి, ప్రతిదీ విపరీతమైన కేర్ తీసుకున్నాడు తను. టోటల్గా డైరెక్షన్ టీం మొత్తం ఆ పనిలో ఉంది. అవును. ప్రతి క్యారెక్టర్ విషయంలోనూ కనిపించింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్రను కూడా వాళ్ళు అంత ఈజీగా వదిలిపెట్టలేదు. విపరీతంగా కష్టపడ్డారు. అయితే అంతఃసూత్రం ఏమిటి, ఇన్ టోటల్గా వీటన్నిటినీ కలిపి చూసిన తర్వాత ఒక వేరే లోకంలో ప్రయాణం చేసినటువంటి అనుభూతి కలుగుతుంది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది ఈ సినిమా. ఒక రకంగా పుష్ప మానియా, పుష్ప ఫేవరు ఇవన్నీ వర్కౌట్ అయినాయి వాళ్ళ పద్ధతులు. విపరీతంగా ఖర్చు పెట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి అంటే ఒక కొత్త లోకంలో నుంచి బయటకు వచ్చామనే అనుభూతి ఉంటుంది, కానీ కొత్తగా ఏం తెలుసుకున్నాం ఈ సినిమా నుంచి అన్న దగ్గర చిన్న ఒక ఎంటీనెస్ కనిపిస్తుంది. అది లేకుండా చూసుకోగలిగి ఉంటే బాగుండేది. ఇంకొంచెం అంటే అతని శ్రమంతా కూడా దీని మీద వెళ్ళిపోయింది టోటల్గా. ఈ ఫోకస్ అంతా ఇక్కడ పెట్టడం వలన సబ్జెక్ట్లోకి ఆయన అంటే పొలిటికల్ డ్రామా ఉంది దీనిలో. రెండోది ఒక చిన్న బ్లాక్ మీద నడుస్తుంది కథ. ఒక చిన్న పొలిటికల్ అంశంతో జోడించి అంటే ఈగో క్లాషే అవును సినిమా అంతా. ఈగో క్లాషు ఒక కింది నుంచి వచ్చినటువంటి ఒక మనిషి రకరకాల వివక్షలకి గురై ఆ వివక్షతలో నుంచి తన్ని తాను ఎలా పెంచుకుంటూ వెళ్ళాడు అనేది. ఇది స్మగ్లరా మరొకట అనేది కాదు అక్కడ. దీనికి సంబంధించిన రకరకాల రెఫరెన్సులు కనిపిస్తాయి మనకు చరిత్రలో. అవును. దీవార్ లాంటి సినిమా ఉంది అంతా, అందులో కూడా కూలీనే. కూలీ నుంచి ఒక స్మగ్లర్గా ఎలా ఎదిగాడు అనేదే కథ దీవార్లో కూడా. దాదాపు అదే కథని ఈయన స్టైల్లో ఈయన చెప్పాడు. ఇక్కడికి మనకి వీరప్పని వచ్చాడు ఈ క్యారెక్టర్లోకి. ఎర్రచందనం, స్మగ్లింగు, శేషాచలం అడవులు అంటే పార్ట్ 1 మీద ఒక విమర్శ వచ్చింది. ఈయన శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి జీవితాలను పట్టించుకోలేదు అని. ఇందులో దాని నుంచి బయటకు వస్తాడు సుకుమార్ అనుకున్నారు, కానీ అసలు ఆ ఏరియాకే వెళ్ళలేదు. ఓకే. టోటల్గా అవాయిడ్ చేసి ఇది పుష్పరాజ్ జీవితం అనేటువంటిది మాత్రమే ఒక క్యాన్వాస్గా తీసుకున్నాడు. పుష్పరాజ్ జీవితం పుష్పరాజ్ యాంగిల్ నుంచి చూపించారు. పుష్పరాజ్ యాంగిల్ పుష్పరాజ్ జీవితానికి కన్ఫైన్ అవడంతో ఇతర విషయాలు ఇవి కూడా చర్చలోకి రాలేదు.
బట్ రేంజ్ ఏంటి అనేది, ఈ సినిమా రేంజ్ అనేది ఎప్పుడు అంచనా వేయచ్చు అంటారు మనం? ఇంకొక 2-3 రోజులు పడుతుంది డెఫినెట్గా. అంటే థియేటర్కల్గా వాళ్ళు విపరీతమైన బిజినెస్ చేశారు. 1060 అనేది ఒక ఫిగర్ బయటకు వచ్చింది. అంటే కనీసం 1500 దాటితే తప్ప వాళ్ళు కొంచెం అంటే సాటిస్ఫై అయి బయటకు రాలేని పరిస్థితి బయర్స్. కాబట్టి ఇది 15 ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. వాళ్ళ టార్గెట్ 2000 crores. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. చూద్దాం. ఓపెనింగ్స్ అయితే భారీగా వచ్చినాయి. ఓపెనింగ్స్ విపరీతంగా ఉన్నాయి. అంటే weekend టికెట్ హైప్ చేశారు. ఈ టికెట్ హైప్ చేయటం అనేది కూడా ఎక్కడ దాని ఇంపాక్ట్ కనిపించలేదు. అంటే ఈ సినిమాకి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి మేనియా, ఆ మేనియా ఏ రేంజ్లో ఉందంటే థియేటర్ దగ్గర ఎవరు ఏమాత్రం మొహమాట పడట్లేదు. టికెట్ రేట్లకు సంబంధించి 1000 రూపాయలైనా పెట్టి కొనుక్కొని వెళ్ళిపోతుంది. 1200 నడిచింది కొన్ని చోట్ల. మల్టీప్లెక్స్ల్లో 15 దాకా నడిచింది. ఎవరు ఫీల్ అవ్వలేదు, విపరీతంగా ఫ్లోట్ అయిపోయింది. సో ఆ మేనియా వర్కౌట్ అయింది. ఓపెనింగ్స్ బాగా ఉన్నాయి. జనరల్గా ఇలాంటి ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయటం, ఆ ఎక్స్పెక్టేషన్స్ లోపలికి వెళ్ళటం థియేటర్లో, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేయటం అనేది అంత మామూలు వ్యవహారం కాదు. పైగా ఈ స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయటం డైరెక్టర్కి చాలా కష్టం.